ఏ రెసిపీ అయినా సరే 4-5 సార్లు తిన్నామంటే బోర్ కొట్టేస్తుంది. బట్ ఎన్ని సార్లు తిన్నా బోర్ కొట్టకుండా మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే రెసిపీ మాత్రం ఈ మటన్ గ్రేవీ కర్రీయే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 1/2 kg శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ తీసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, 1/2 బద్ద నిమ్మరసం, 1 గంట నూనె వేసి చక్కగా అంతా కూడా ముక్కలకి పట్టేట్టు ఈ విధంగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఇది మ్యారినేట్ అయ్యేలోపు మిక్సీ జార్లోకి 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గసాలు, 1 స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ జీడిపప్పు వేసేసి తగిన నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత కుక్కర్లోకి 2 గంటల నూనె వేసుకుని పచ్చిమిర్చి, 1 కప్పు ఉల్లిపాయలు వేసి కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయి ఫ్రై చేసి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి కాస్త మగ్గిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ తో పాటుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుని 1 లీటర్ నీళ్లు పోసేసి 1 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా కూడా యాడ్ చేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించు. ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఫైనలీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకున్నారంటే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ.